హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు సండే వీకెండ్. ఈ రైడ్ టైం వచ్చేసి అరౌండ్ 5:26 అవుతుంది. మార్నింగ్ నుంచి పడుకొని నిద్రపోతూనే ఉన్నా, బోర్ కొడుతుంది. చాలా రోజుల తర్వాత ఒక వీకెండ్ టైం లేకోకుండా, అంటే బయటికి పోకోకుండా నిద్రపోతూ బోర్ కొట్టడం ఇదే చాలా రోజుల తర్వాత. సో రూమ్లో ఉండలేక ఫైనల్గా ఒక రైడ్ కన్నా పోదామని బయటికి అయితే వచ్చేసా. అండ్ బయటకు వచ్చాం కదా, జస్ట్ రైడ్ పోవడం ఎందుకులే అని ఒక ప్లేస్కి అయితే పోతున్నా. చూద్దాం, ఫస్ట్ టైం వెళ్తున్నా, ఎలా ఉంటుందో ఏంటో అని. ఇలాగా బయటికి తీస్తుంటే వాటర్ ట్యాంకర్ రోడ్డు సర్రా దూరుతాడు లోపలికి. కనీసం చూస్తున్నాడా లేదా, మనుషులు వస్తున్నారా లేదా అనేది ఏం లేదు. అదేదో హైవేలో పోయినట్టు రయ్య రివర్స్లో వచ్చాడు. జస్ట్లో మిస్ అయింది అనుకోండి. వెనకాల మనుషులు అందరు గట్టిగా అరిచేసరికి అప్పటికి ఇంకా నేను ఆడనే హాస్టల్ బయటనే హారం కొడుతూ వచ్చున్నా. చూడలే అసలు చూసుకోకుండా దూరుతుంటారు. ఎనీవే, వ్యూ మాత్రం ఈవినింగ్ బాగుంది. సన్సెట్ చూడండి, ఇంకొద్దిసేపు ఉంటే దిగిపోతుంది. 5:30 అయిపోయింది కదా. దూరండి రా, అందరు దూరండి ఈరోజు. ఎందుకో ఏమో అంత రోడ్డు పెట్టుకొని ఆనుకొని రావడం ఏందిరా. వావ్, పొద్దున్న నుంచి బయటికే తిరగలేదు. బయటికి వెళ్దాం అనుకుంటే ఎంత ఎండ పెడుతుందంటే అంత ఎండ పెడుతుంది. దగ్గర హైదరాబాద్లో 35-36 డిగ్రీస్ అవుతుంది. మార్నింగ్ 10 నుంచే స్టార్ట్ అయిపోతుంది ఎండ పెట్టడం. బ్లాస్టే, నిజంగా చెప్తాను. ఇంకా సమ్మర్ మొన్న స్టార్ట్ అయింది. జస్ట్ శివరాత్రి మొన్న ఎండ అవుతుంది, అప్పుడే ఇంత ఎండలు పెడతా అంటే ఇక పీక్ మిడ్ మార్చికి వచ్చే పరిస్థితి ఘోరంగా ఉంటుందేమో. చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇంత ఎండలు పెట్టలేదు, హైదరాబాద్లో మాత్రం ఇంత ఎండలు పెడుతున్నాయి. అండ్ ఈరోజు మన ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అయితే, T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉంది. సో జస్ట్ అలా ఒక రైడ్ వెళ్ళి వచ్చేసరికి టైం కూడా కంప్లీట్ అయిపోతుంది. వచ్చి సెట్ చేద్దాం, చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. ఫాస్ట్ రికార్డ్స్ అన్ని చూస్తుంటే కొద్దిగా టెన్షన్గా ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ ICC టోర్నమెంట్స్లో ఇండియా మీద ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అలాగే మన మ్యాచ్ ఈ అహ్మదాబాద్ ఫైనల్ అంటేనే, ఆ గ్రౌండ్ అంటేనే కొద్దిగా వణుకుతుంది అందరికీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ హోస్టింగ్ టీము వరల్డ్ కప్ హోస్టింగ్, T20 వరల్డ్ కప్ హోస్టింగ్ టీము వరల్డ్ కప్ అయితే గెలిచలేదు. అలాగే ఏ టీము డిఫెండ్ కూడా చేసుకోలేదు ఇంతవరకు వరల్డ్ కప్. ఇన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి. అందులో మన అభిషేక్ పులి కూడా ఫామ్లో లేడు, వరుణ్ చక్రవర్తి కూడా ఫామ్లో లేడు. ఎలా ఉంటుందో ఏమో, అసలు ఈరోజు మ్యాచ్లో ఉంటారో పిలిచి. ఫస్ట్ అయితే రైడ్ కంప్లీట్ చేసుకొని కొద్దిగా వెళ్దాం. బాగుంది ఈరోజు. జస్ట్ సన్ అలా కిందికి పోతున్నాడు, ఈ చెట్లు ఇవన్నీ బాగుంది. అరే ఏందిరా, అందరు ఆనుకొని వచ్చన్నారు ఈరోజు. మరి ఆనుకొని ముద్దు పెడతారా వచ్చి, అంత దగ్గరకు వచ్చి తయారైనారేమిరా. వావ్, జస్ట్ అలా వెళ్ళి ఒక టీ అయితే తాగేసి వచ్చేద్దాం. యాక్చువల్గా సైక్లింగ్కి వెళ్దాం అనుకున్నా, బట్ ఒక్కనే కదా ఏం వెళ్తావు అని ఆగిపోయినా. వెళ్తే అలా ఇంతవరకు ఒకసారి కూడా వెళ్ళలేదు ఈ సోలార్ ఎలక్ట్రిక్ ట్రాక్ పైన. టైం కుదరట్లేదు. వావ్, ఫోటోషూట్ అయితే జరుగుతుంది ఈడ. అవి వెళ్ళి బాగుంటుంది ఈడ ఫోటోలు తీసుకోనికి. ట్రాక్ సూపర్ ఉంటుంది, ఈ మొత్తం సోలార్ ట్రాక్. కారు చూడండి ఏమున్నాయి ఈ మధ్య. ఎందుకో కార్లు భలే నచ్చుతున్నాయి నాకు. చూడంగా ఏమో లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ BMW బెంజే లగ్జరీ కాదనుకోండి, బట్ అంటే ఇక్కడ పెద్ద కార్లను పోలిస్తే ఈ మధ్య ఈ కామన్ అయిపోయినాయి. ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత యాక్చువల్గా మా ఊర్లో అక్కడ ఉండేటప్పుడు ఏంటంటే BMW బెంజా అనే రేంజ్ ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు చూస్తున్నాం కదా, కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు మనం సినీపోలీస్ ఏరియాకి అయితే పోతాం. అక్కడ నుంచే మనం ఒక లేక్ పక్కన ఒక స్పాట్కి అయితే పోతున్నాం. ఎంజాయ్ చేద్దాం లేక్ వ్యూ. అక్కడ స్క్రీన్ కూడా ఉంటుంది, మేబీ మ్యాచ్ వేస్తారేమో చూద్దాం. ఇంతకీ ఎక్కడికి కదా, హాటీ అని ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నా. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. అది కూడా అనుకోకుండా పోతున్నా, జస్ట్ రైడ్కి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నా. బట్ ఊరికే రైడ్లే వెళ్ళి ఏం లేకోకుండా అంటే వీడియోలో ఏముంటుంది. అదొక ప్లేస్ చూపించినట్టుంటుంది కదా. ఇప్పుడు మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోయింది, బెస్ట్ అథెంటిక్ ప్లేస్ విత్ బ్యూటిఫుల్ షాప్స్ అని. ఒక విలేజ్ స్టైల్లో ఉంటుంది. చూద్దాం, విల్ హ్యావ్ ఎ లుక్. రోడ్ అంతా ఆకుపై వేసినాయి ఆవులు. ఓ అటు అమ్మా. అడ్రస్ చెప్తా. ఇఫ్ యూ వాంట్ విజిట్ యూ కెన్. ఓ అమ్మా, మొత్తం దుమ్ముతో నిండిపోతుంది. ఇక హెల్మెట్ లేకోకుండా బ్లాస్ట్ అయిపోతాం మనం. కారు చూడండి, లగ్జరీ కార్లో
పొద్దున్న నుంచి రీల్స్ లో అవే కార్లు అవే కనబడుతున్నాయి ఇప్పుడు కూడా. పొద్దున్న నుంచి ఈ పాట ఏదో రీల్లో చూసినా, ఇంకా అదే పాట తలకాయ ఇంకా నోట్లో అదే పొద్దున్న నుంచి పాడుతూనే ఉన్నా. వచ్చింది లేదు పెట్టింది లేదు ఆ పాట. మీరు కూడా ఎప్పుడైనా చేసినారు ఇట్లా? ఒకసారి ఒక పాట విన్నామనుకో, ఇంకా పొద్దున్న నుంచి కంటిన్యూస్ అదే పాట పాడుతూనే ఉంటావు డే అంతా అయిపోయేంత వరకు. యాక్చువల్ గా ఈ హార్టీ ఓనర్ ఏదో తెలుసా, సినిమాలలో ఉంటాడు ఆయన, ఒక ఫోటోగ్రాఫర్ కూడా. ఐ మీన్ బట్ పాత సినిమాలు చూసిందంటే రాజు బాయ్ ఇలా సునీల్ గాని పక్కన ఉంటాడు, అతనే ఈ హార్టీ ఓనర్. ఎస్ హార్టీ. ఓఎమ్మ ఇదే చాలా పెద్దది ఉన్నట్టుందిగా. ఓకే విల్ గో. ఫైనల్ గా మనం అయితే రీచ్ అయిపోయాం. ఏదో ఒక టీ అయితే చెప్పినాం, మసాలా మంత్ర అంట. పెద్ద లోట ఇచ్చారు. ఈ అమ్మాయి ఇంత టీ తాగేదానికే చచ్చిపోయేదానికి. 10 మంది తాగొచ్చే, 3 తాగొచ్చు ఈజీగా. అంత పెద్ద గ్లాస్ ఇచ్చారు. 2 మురుకులు నంచుకోనికి ఇచ్చారు. చూద్దాం, నంచుకొని తింటే బాగుంటాయి కదా. టీలు అయితే వెరైటీ ఉండవు, 4 టీలు ఉన్నాయి. అందులో నేను చెప్పింది మసాలా మంత్ర. ఇండియన్ 11 స్పైసెస్ వేస్తారంట ఇందులో. అల్లం పేస్ట్, ఉప్పు, గరం మసాలా అన్నీ వేసినట్టున్నారు దీంట్లో. అన్ని స్పైసెస్ అంటే సేమ్ మసాలా స్మెల్ వస్తుంది. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. భయ్యా ఇది ఎట్లుందంటే లవంగాల స్మెల్ వస్తుంది. చెక్క లవంగాలు ఇవన్నీ ఇదే స్మెల్ వస్తుంది లిటరల్లీ. అదే టీ అయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ప్లేస్ బాగుంది చూసేకి, పీస్ఫుల్గా. ఎవరు తక్కువగా ఉంటారు మామూలుగా జనాలు అనుకోండి. పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చాను ఇంత దూరం, అంటే ప్లెజెంట్గా ఉందిగా. సో దానికోసం నిజంగా ప్లేస్ కూల్గా ఉంది. వైబ్రెంట్ కలర్స్ లేకోకుండా మొత్తం వుడ్ హట్లు, గ్రీన్ కలర్లు ఇవే దీంట్లోనే కవర్ చేసినారు అంతా. దానికోసం ఒక అథెంటిక్ లుక్ అయితే ఇస్తుంది. లైట్గా చిన్న చిన్న ఎల్లో కలర్ లైట్స్. యా వెల్కమ్ టు హార్టీ. యాక్చువల్గా దీని ఓనర్ ఈరోజు బొటానికల్ గార్డెన్ ఐ మీన్ TGX ఆర్గనైజ్ చేసే స్టార్ట్అప్ ఫౌండర్స్ మీటింగ్కి అయితే వచ్చినాడు అని అనుకున్నా. ఈరోజు జస్ట్ ఇప్పుడే రీల్ అయితే చూసా. స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లతో ఒక అథెంటిక్ ఫీలింగ్ ఇచ్చింది. బయట ఐ మీన్ గడ్డిది నీట్గా పెట్టి, ఇది ఎంట్రన్స్. పాత ఇనుప సామాన్లను నీట్గా డిజైన్ చేయించుకున్నారు. లైట్లు కూడా వేసినారు కరెక్ట్ టైంకి. ఈ గోధుమలు ఇవన్నీ బాగా డెకరేషన్కి బాగున్నారు. మంచిగా తెలుగు పాటలు పెట్టి వైబ్ ఇచ్చారు. ఈరోజు మెనూ స్పెషల్ ఇది. ఒక్కొక్కటి ఒక గుడిసె థీమ్, పాత విలేజ్ స్టైల్ ఎలాగ ఉంటుందో అలాగైతే అరేంజ్ చేశారు. ఈ హట్టుకు ఒక్కొక్క థీమ్ అయితే పెట్టేట్టున్నారు. ఈ స్టార్టింగ్ హట్ వచ్చేసి దీని పేరు వర్షం అంట. అండ్ ఇక్కడ చూస్తే పెద్ద అద్దం పెట్టారు, బాగా చూసుకునే దానికి కూడా సూపర్ గా ఉంది అసలుకి. అండ్ దాని తర్వాత ఒక పక్క చైర్సే కాకుండా మన ఇంటి బయట అరుగు బండ మీద కూర్చొని అలా అయితే ఉంటుందో సేమ్ అలా పెట్టారు కూర్చొనికి. పైన చూడండి కొన్ని ఆర్ట్స్ అయితే గీసినారు. పాతకాలంలో మనం బారా కట్ట ఆడేది కానీ, అలాగే అక్షంతకాయలు ఆడేది, ఇవన్నీ డిజైన్లు ఫోటోలు వేసి పెట్టినారు. మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆడింటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ప్లేస్ బాగా సింపుల్ గా అయితే అరేంజ్ చేశారు. నీట్ గా బాగుంది. నీట్ గా సింపుల్ గా డిజైన్ చేసి పాత ఈ తాటి పట్టలు వేసి చేశారు. అండ్ అలాగే ఒక హట్ పేరు వర్షం అని పెట్టినారు కదా. ఇంకా 2 హట్లకు అయితే ఒకటేమో హేమంతం, ఇంకొకటి అయితే శరతం అని పెట్టినారు. హేమంతం చూపిస్తామండి. సో బయట ప్లేస్ కూడా నీట్ గా అరేంజ్ చేశారు. ఒక పక్క దీనికి మళ్ళీ రిజర్వేషన్ కూడా ఉంది. ఈ చైర్లు అన్ని చూసినారు కదా. సో ఈ చైర్లు అంతా రిజర్వేషన్ కు సంబంధించినవంట. అండ్ ఇది వచ్చేసి హేమంతం. అండ్ దీని పక్కనే ఈరోజు మొత్తం ఏదో పార్టీ జరుగుతున్నట్టుంది. ఆంటీలు అందరు గుమ్మగున్నారు ఫుల్ గా. ఆ బ్యాక్ సైడ్ వాళ్ళ వెనకాల ఉండేది శరత్. ఇంకా ఒక టిఫిన్ బండి లాంటిది ఉంది. సింపుల్ గా బాగా చేశారు, సూపర్. చిన్న టిఫిన్ బండి అయితే ఉంది. అలాగే పక్కన వాటర్ ఫౌంటైన్ ఉంది. ఫస్ట్ చూసి పైప్ లోంటి ఏదో వాటర్ వస్తున్నాయి అనుకున్నా, బట్ దగ్గరగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మంచి విలేజ్ స్టైల్లో థీమ్స్ పెట్టినారు. ఆ స్టోన్స్ మీద ఫేసులు గానీ, అలాగే ఆ చుట్టుపక్కల వుడ్ డిజైన్స్ గానీ. ఇక్కడ పేరు చూడండి ఏం రాశారు. నేను చాలా హార్ట్ అని. మంచి థీమ్స్ ఉన్నాయి. బెస్ట్ ప్లేస్ చిల్ అవ్వడానికి ఫ్రెండ్స్ తో. ట్రై చేయండి. మంచిగా ఉయ్యాలు వాళ్ళు ఉంటే ఉయ్యాలు కూడా ఊగొచ్చు. మంచి సెటప్ అయితే చేశారు. ఓవరాల్ గా ఇట్స్ ఏ గుడ్ ప్లేస్. ఈవినింగ్ టీ తాగేదానికి, ఫ్రెండ్స్ తో చిల్ అయ్యేదానికి అయితే సూపర్ గా ఉంటుంది. ఈత చెట్లు, టెంకాయ చెట్లు, తమలపాకు చెట్లను కూడా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ హార్టీ. లెట్స్ గో. మనకు కూడా టైం అవుతుంది మ్యాచ్కి. స్క్రీన్ వేస్తారనుకున్నా, ఎక్కడ వేసారో నేను చూసా, బట్ ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇంకా టైం కాలేదని స్క్రీన్ వేయలేదనుకుంటా. ఎనీవే విల్ మూవ్. టైం అవుతుంది. దావలో వెళ్తూ మాట్లాడుకుందాం. కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో బయట. ఎనీవే ఇక వెళ్దాం పదండి. చూడాలా అని చాలా రోజుల నుంచి అనుకున్నా. ఫైనల్గా అయితే చూసేసా.
ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, రెఫర్ చేస్తాను నేనైతే. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏరియా ఎక్కడ అని. అండ్ టీ అయితే బాగుంది, అదేదో మసాలా మంత్ర అంట, 11 స్పైసెస్ ఆఫ్ ఇండియన్ స్పైసెస్ వేసి యాడ్ చేసినారు. ఓకే బాయ్, హాట్ టీ. సో ఓఆర్ఆర్ లైట్లు అయితే వెలిగిపోతుంది, లెట్స్ హ్యావ్ ఎ లుక్. అది కూడా హౌ ఇట్ ఫీల్స్, లుక్స్ గుడ్. బాగుంటుంది తెలుసా ఓఆర్ రోడ్డు పైన అలా రైడింగ్ చేస్తూ ఉంటే ఏమన్నా ఫీల్ ఇస్తుందా, జస్ట్ అట్లా రైజ్ పెంచి బండి. లెట్స్ హియర్ ద సౌండ్. ఓకే డార్లింగ్స్, ఇక బైక్ రైడ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఉంటా బాయ్, మళ్ళీ కలుద్దాం.